జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప అంటూ మనం ఇంగ్లీష్ మాధ్యమంలో పిల్లలకి నేర్పిస్తున్నాం. ఇది ఎట్టా అయింది అంటే చివరికి మన పిల్లలకి అది జనగణమనలాగా నేర్పిస్తున్నాం. ఇంతకన్నా దరిద్రం ఉంటుందా? మరొకటి చెప్పండి. తండ్రి పిల్లలతో మాట్లాడాల్సిన తీరేనా ఇది? ఆలోచించండి. చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి అబద్ధాలు నేర్పిస్తున్నామా లేదా? తండ్రి ఎదురుగా నోరు తెరిచి అబద్ధాలు చెప్పడమేగా ఇది. తండ్రులను ఎదిరించటం ఏంటి? నో పాప అని అంటూ అబద్ధాలు చెప్పడం నేర్పేశాం. కానీ మాకు చిన్నప్పుడు 2వ తరగతిలోని తెలుగులో ఒక చక్కటి పద్యం ఉండేది. వీధులన్నిటిలోన ఏ వీధి మేలు, మంచివారున్నట్టి మా వీధి మేలు, అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చున్న ఆ అరుగు మేలు, గడపలన్నిటిలోన ఏ గడప మేలు, మహాలక్ష్మి నివసించు మా ఇల్లు మేలు, ఊరులన్నిటిలోన ఏ ఊరు మేలు, పాడి పంటలు కలుగు మా ఊరు మేలు. ఎంత చక్కటి పద్యమో చూడండి. పాడుకోవటానికి చక్కగా ఉంది. అంతేకాదు, ఇందులో 4 పురుషార్థాలు కూడా ఇందులో దాగి ఉన్నాయి. మంచివారున్నట్టి మా వీధి మేలు అంటున్నాడు. అంటే ఇది ధర్మాన్ని సూచిస్తుంది. మంచివారి ధర్మమే కదా. పాడి పంటలు ఉన్నట్టి మా ఊరు మేలు అంటే ఏంటి? పాడి పంటలు అంటే ఏంటి అర్థం? అంటే డబ్బు. మహాలక్ష్మి నివసించు మా గడప మేలు అంటే కామము, అంటే కామ్యకము లేదా కోరికలు. అరుగు మీద పండితులు చర్చలు జరుగుతూ ఉంటాయి. చర్చలందరి పూర్వకాలంలో అరుగు మీద కూర్చొని వేదాంత చర్చలు కూడా చేసేవాళ్ళు. దేనికోసం? మోక్షం కోసం. అంటే ధర్మార్థ కామ మోక్షాలన్నీ కూడా ఈ చక్కటి పద్యంలో దాగి ఉన్నాయి. మరి దీన్ని బట్టైనా ఇప్పుడైనా సరే ఆలోచించుకోండి. మనకి తెలుగు మాధ్యమం కావాలా, ఇంగ్లీష్ మాధ్యమం కావాలా?